ఇప్పుడు నా పక్కకు వచ్చి కూర్చొని నాతో మాట్లాడిపోయిన చిట్టి తల్లి స్వీటీ అని ఒక చిన్న పాప 2001లో నేను ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతం ఆ అమ్మాయి ఎక్కడికి పోయినా జీప్ మీద కూర్చొని చిన్న గొంతుతో జై తెలంగాణ అనేది. ఇప్పుడు ఇంత పెద్దదైంది తెలంగాణ వచ్చేటప్పటికి. అంకుల్ తెలంగాణ వచ్చింది కదా, నేను పైలట్ ట్రైనింగ్ అవుతా, తెలంగాణ ఫస్ట్ పైలట్ అవుతా, ఉమెన్ పైలట్ అవుతా, నాకు డబ్బులు మంజూరు చేయాలని చెప్పి ఇచ్చిపోయింది. మీరు బ్రహ్మాండంగా సపోర్ట్ కొట్టున్న ఆ అమ్మాయి పైలట్ కావాలా, తప్పకుండా ఈ అమ్మాయికి డబ్బులు ఎన్ని అవసరమైన మంజూరు చేసి ఆ అమ్మాయిని పైలట్ని చేద్దాం. మన స్వీటీ గగనతలంలో తెలంగాణ గగనతలంలో తిరుగుతుంటే అక్కడ కూడా జై తెలంగాణ నినాదం వినపడుతుంది. అంత బాగా ముందుకు పోదాం. సీఎం గారు చాలా సపోర్టివ్, చాలా హెల్ప్ఫుల్. సీఎం గారు ఒకసారి ప్లీనరీలో చెప్పినట్టయితే గగనతరంలో తిరుగుతూ జై తెలంగాణ అనాలి, నినాదాలు చేయాలి అన్నారు. సో అదొక్కటే నేను ఎప్పుడూ ఆలోచిస్తా, లైక్ అంత పెద్ద సీఎం గారు నన్ను అంతమందిలో గుర్తుపెట్టి చెప్పినారు. సో ఎప్పటికైనా ఐ షుడ్ ఫినిష్ ఇట్. అండ్ నేను గగనతరంలో తిరుగుతూ జై తెలంగాణ ఫస్ట్ ఫ్లైట్లో నేను అదే చేసినాను. తెలంగాణ అమ్మాయిని అయ్యండి పైలట్ అయినాను అంటే ఇంకా ఫినిష్ చేసుకొని వచ్చినంటే హ్యాపీ ఫీల్ అయినాను. ఐమ్ సో హ్యాపీ.